బంద్ చేసుకోండి, ఊళ్ళకెళ్ళివ్వండి. ఎందుకు ఎందుకు ఊళ్ళకెళ్ళి బంద్ చేసుకోండి. అవన్నీ మైకి బంద్ అయ్యి రుణమాఫీ బంద్ చేయండి. మీరు ఈ మైక్లే బంద్ చేయండి. లేదు బీజేపీకి ఇస్తాం అయిపోయాయి. నా పేరు యూసుఫ్ చెంగోలేనా? ఎట్లా ఉంది పార్లమెంట్ ఎన్నికలు? చేవెళ్ళ పార్లమెంట్ లో ఎట్లా ఉండబోతుంది ఫైట్? ఎవరెవరి మధ్య ఎవరెవరి మధ్యలో బాగా బిగ్ ఫైట్ ఉంటది? పంజిత్ రెడ్డి, కొండ విశ్వరెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుందా? బీఆర్ఎస్ ఉండదంట ఫైట్ లా? అది కనిపించదు కదా, ఇంత ముందు ఉండే గానీ ఇప్పుడు కనిపిస్తలేదు. బంద్ చేయండి. మీరు ఈ మైక్లే బంద్ చేయండి. ఇప్పుడు నీకు ఏమైంది బాబు? లేదు బీజేపీకి ఇస్తాం అయిపోయాయి. బీజేపీకి ఎత్తావా? అంతే. బీజేపీకి ఎందుకు ఎత్తావు నువ్వు? వేసాడు బియ్యం. సరే 2 లక్షలు మాఫీ చేస్తాను, మాఫీ చేసిందా? సరే సరే అయిపో, బీజేపీకి అయితే బీజేపీకి అయిపో. నేను అద్దంటున్నా మైకిల్ బంద్ చేయండి. సరే బంద్ చేస్తున్నా. బంద్ చేయి, బంద్ చేసుకోండి. ఊళ్ళకెళ్ళివ్వండి. ఎందుకు ఎందుకు ఊళ్ళకెళ్ళి బీజేపీకి ఇప్పుడు నువ్వు రాజశేఖర్ లేక మాఫీ చేసిండా? గెలుస్తుంది. ఎవరు ఇంకా ముందు ఏం చేస్తాడు? రాజశేఖర్ రెడ్డి చేయలేడా? మాకు మోడే కావాలి. మాకు 5 కిలోల బియ్యం ఉచితం చేస్తున్నాడు, రైతు బంద్ చేస్తున్నాడు, అన్నిటికీ సౌకర్యం ఉన్నది మాకు మోడే. అన్ని మోడే ఎత్తుండా? ఎవరు చెప్పి నీకు? నాకు తెలుసు కదా, నేను తీసుకుంటున్నా కదా, మోడే కదా. అంతేనా? మొత్తం ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదా? ఏంది మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఏం చేయలేడు మాకు. అంతేనా? ఇప్పుడు ఇతను రైతు బంధు ఆయన్ని ఇచ్చే, నీకు బియ్యం ఇచ్చే, కన్యానం వేసే కేసీఆర్ నువ్వు మూడేనా పడుతుంది? కేసీఆర్ ఏం చేసిండు మాకు? రైతు బంద్ చేసి ఏం చేసిండని ఇంకా నయ్యాం. డిస్టర్బ్ చేస్తున్నావు, నీకు బస్సు ఫ్రీ కావాలి కదా? ఆడేలకే మళ్ళీ ఆడేలకే బస్సు ఫ్రీ. కేసీఆర్ ఏం చేయలే? కేసీఆర్ మాకైతే ఇండ్లు ఇస్తాను, ఇండ్లు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి అవి వేయలేడు మాకు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అతను ఇస్తాడు మాకు, ఖచ్చితంగా ఇస్తాడన్న నమ్మకం ఉన్నది మాకు. వెంకటయ్య చెంగోల్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎవరికి వెళ్తారు? బీజేపీ, కాంగ్రెస్, ఎవరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీనా? గెలుస్తాడు. ఆడేళ్ళకి పైసలు పెరిగి ఒక్కటి చేసి ఏం చేయలేడు. నీకు రేవంత్ రెడ్డి తోటి మాట్లాడతావా? కేసీఆర్ తోట, మోడీ తోట? ఎవరు కావాలి నీకు? మోడీ వస్తాడు. నేను మాట్లాడిపోతుంది ఆయన వచ్చినాక. బీజేపీ వస్తాడు. బీజేపీ వస్తుందా? కంపల్సరీ వస్తుంది. ఇంతవరకు కేసీఆర్ మన స్థలం ఉంటే ఇస్తాం. నువ్వు ఎవరు చెప్పమంటే వాళ్ళకి చెప్తా. నువ్వు ఎవరు చెప్పమంటే వాళ్ళకి. రాజశేఖర్ లేక రుణమాఫీ 2 లక్షలు చేసిందా? గెలుస్తానే. అంతేనా? నువ్వు నా ఎంబడరా. ఏం పేరన్నా? నరేష్. చెంగోలేనా? చెంగోలే. ఓకే. ఎట్లా ఉంది తాండూరులో ఈ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఎట్లుంది ఎలక్షన్స్? ఆడవిడి ప్రచారానికి వస్తారు ఎవరైనా? ఎవరు ప్రచారంకు? బీజేపీ ఒకటి వస్తుంది. బీజేపీ ఒకళ్ళు వచ్చిరా? ఎవరు లాభం ఉంటుందంటావు ఈసారి? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తా? ఎందుకట్లా? ఏం చేసిన కొండ విశ్వేశ్వరరెడ్డి? కొండ విశ్వేశ్వరరెడ్డి మోడీ ప్రభుత్వం వల్ల. మోడీ ప్రభావమేనా మొత్తం అంతా? ఎందుకే మోడీ ప్రభావం గతగానం ఏముంది? నాకు అర్థమైంది. మొన్ననే మోడీ పనులు మంచిగా చేస్తుండు కదా. ఏం చేసిండు గతగానం? పథకాలు అనేది గవర్నమెంట్కి వెళ్ళి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఆయన మన హిందూ అన్ని బాగా చేసిండు. హిందూ ధర్మం కాపాడు. రామాలయం కట్టించండు. రామాలయం కట్టితే అయిపోయానా మళ్ళీ? అరే ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు? రామనామం చెప్తే కడుపు నిండుతా, అది డెవలప్మెంట్ చేయాలంటుండు కేటీఆర్. అంటాడు, మస్తు అంటాడు కేటీఆర్. ఇప్పుడు ఓడిపోయిండు కదా. అంతేనా? ఇందులో కావాల్సిందే అంటవా? మోడీ రావాల్సిందే కంపల్సరీ. తెలంగాణలో కూడా మోడీ గెలుస్తాడు. మోడీ ఆంధ్ర సైడ్ అని ఏదైనా తెలంగాణ గెలుస్తాడు. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి పక్కా గెలుస్తాడు. మళ్ళా ఎవరు? కొండ విశ్వేశ్వరరెడ్డి పకడ్బందీ గెలుస్తాడు. పకడ్బందీగా ఆయన ఎందుకు గెలుస్తాడు? ఎట్లా పకడ్బందీ కలిసి ఎట్లా అన్నావు? ఆయనకు టీఆర్ఎస్ లో పోతే ఆయన చిన్న చేశారు, అలాగే
ఇక బీజేపీ కండ కలుపుకుంటూ బీజేపీ పగడ ముందు చాలా విధంగా బీజేపీ పగడ ముందు వస్తుంది. బీజేపీ ఉన్నాడా కొండ విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు? ఆయన పక్కన మంది గెలుస్తాడు. గెలిచాడు పక్క కాదు ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు ఎంపీ చేసిన రంజిత్ రెడ్డి ఉన్నాడు ఈడ. అరే రంజిత్ రెడ్డి పక్కన అరే కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇప్పుడు బాగా పెడితే మళ్ళీ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడంటవా? నేను కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే మనకు లోకల్, మనకు సర్కిల్ ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారు, టీఆర్ఎస్ నుంచి మొత్తం జంప్ అయిపోయారు కాంగ్రెస్ లో. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి విశ్వేశ్వరరెడ్డికి మంచి పేరు ఉంది, ఐడియా ఏమన్నా మరి బాగానే ఉంది. ఆయన పతారా మళ్ళీ ఎట్లా గెలిపిస్తాం అయితే వీడేం తెచ్చిండు వచ్చిన సంది వీడి 5 పైసలు ఏం పని చేయదు. ఇప్పుడు వాటర్ లేకుండా కేసీఆర్ వాటర్ ఇచ్చిండు, మరి టైంకు కరెంటు ఉంటలేదు. అది రైతు బంధు సరిగా పడతలేదు. 24 గంటలు కరెంట్ ఉంటుంది, ఇప్పుడు కరెంట్ కూడా లేదు సార్. అంతేనా? అయితే నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అది చేయలేదు. 2 లక్షల రుణమాఫీ అది చేయలేదు. మళ్ళా ఇది బస్సు టికెట్ ఆడలకు పిలిచిండ్రు, మొగలు ఎట్లా పోవాలి? ఆడలు పోతే మన ఎంత కూర్చున్నా మొగలు కూడా ఫ్రీ కావాలంట. అయితే సగం పెట్టమని టికెట్ పిరిగి బేగలేదు. పిరిగి ఉంటే మనకు ధైర్యం లేకుండా అడగనీకే సగం టికెట్ పెట్టాలి. సరే బస్ పథకం ఒకటి ఇడిచిపెట్టి మొత్తంగా కాంగ్రెస్ కొత్త సర్కార్ ఎట్లుంది? ఇట్లా ఉన్నది, మొత్తం కన్ను మూసుకున్నది కూర్చున్నది. అంతేనా? అంతే మళ్ళా. సరే మరి ఇప్పుడు ఎట్లా ఏం చేద్దామంటూ ఈ ఎంపీ ఎన్నికలకు మరి ఎట్లా చేద్దాం? నీకు తెలియదు, నేను చెప్తున్నావు కదా, మాకు 2 లక్షల రుణమాఫీ కావాలి కంపల్సరీ. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది, ఇప్పుడు ఏం చేయరాదు కానీ ఇప్పుడు ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? బీజేపీకి. బీజేపీకా? ఎందుకు 5 కిలో బియ్యం తింటలేమా? 2,000 ఇస్తలేడా? ఇంకేం ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? మోడీ చేస్తుండే ఇవన్నీ. మా ఫోన్లలో వస్తున్నాయి. తెలంగాణకు మోడీ ఏమి అని కేసీఆర్ ముత్తుకునే ఫోన్లో వస్తున్నాయి మొత్తం మోడీ. అంతేనా? ఫోన్లో వస్తున్నాయి, ఫోన్లో రికార్డింగ్ చేసిండ్రు. మొత్తం మోడీ చేస్తున్నట్టునా? సీఎం ఏం చేస్తారు? ముఖ్యమంత్రి వేయలేదు కదా, అతను 5 కిలోలు వేయలేదు కదా, వేయలేదు. ఇప్పుడు అన్ని ఫ్రీగా మోడీ ఎత్తున్నట్టు. ఇప్పుడు సెంటర్ లో మోడీ ఎత్తాడు. అయితే మా మోడీ పోతే ఎవరేస్తారు? మొత్తం బీజేపీకే ఇస్తారు. మొత్తం బీజేపీకి వాడతాయి. మొత్తం బీజేపీకి వాడతాయి. అవునా? ఎందుకే బీజేపీ వాడతాయి అని ఎక్కిన రోజు 9వ తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తాను 2 లక్షల రూపాయలు తెచ్చుకోకపోండి బ్యాంకులో పైసలు అంట చెప్పిండు. అన్నాడా లేదా? 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణమాఫీ ఎక్కిన రోజు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చేసిండా? రేవంత్ రెడ్డి చేసిండా? ఆడికెళ్ళి ఓట్లు వేస్తాం. ఇప్పుడు 1 రూపాయి రుణమాఫీ చేసిండా? ఏం చేసిండు? ఇప్పుడు ఇంతవరకు కేసీఆర్ ఉంటే ఇంతవరకు రద్దు బంధు పడుతుండే. ఇప్పుడు 1 రూపాయి రద్దు బంధు పడ్డదా? 1 రూపాయి రద్దు బంధు పడలేదు. పెన్షన్ కూడా చాలా కొట్లాడుతున్నారు పంచాయతీ కాడ. ఏ పని సక్కం లేదు. మొత్తం బీజేపీ వస్తుంది. మొత్తం బీజేపీ. తెలంగాణ ఈ కర్ణాటక ఒకటే కాంగ్రెస్ ఉంది, మొత్తం బీజేపీ ఉంది అంతటా.